రండి చూద్దాం. నేర్చుకున్నారుగా 1 2 3లు? ఇప్పుడు అవే 1 2 3లు కార్డులు వస్తాయి స్క్రీన్ మీద. ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ సెలబ్రిటీస్ ఎవరో మీరు మాకు చెప్పేయాలి. అదే రౌండ్. 30 seconds టైమ్ లో గెస్ట్ చేయగలిగితే కరెక్ట్ గా 2 బెలూన్లు బర్స్ట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ కి 2 బెలూన్లు. ఓకే, ఒక ఆప్షన్ కరెక్ట్ గా చెప్తే ఒక బెలూనే బర్స్ట్ చేస్తారు. ఆ బెలూన్స్ లో ఏమున్నాయి, మీరు గెలుచుకునే స్కోర్స్ ఉన్నాయి. రాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటారు. అందులో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీకు ఇచ్చేస్తాం. ఓకే, ఒకవేళ మనకి తెలియకపోతే మన క్వశ్చన్ పక్క వాళ్ళకి పాస్ అవుతుంది. ఓకే మ్యామ్, అది రౌండ్. సో స్టార్ట్ చేసేద్దాం. బిందు గారు మీతోటే 1 2 3 4 ఏది కావాలి? 1. కార్డ్ 1 ఆప్షన్స్. వీళ్ళిద్దరు ఎవరు? బాలకృష్ణ అండ్ దిస్ వన్ ఈజ్ ఐ థింక్ ఇలియానా. చెప్పండి. ఇలియానా అనుకుంటున్నారా? ఓకే, బాలకృష్ణ ఇలియానా అనుకుంటున్నారు మీరు. ఓకే, ఏ ఇస్ బాలయ్య అండ్ బి ఇస్ ఇంక చెప్పేసారు ఇలియానా అని. ఒక పేరు వచ్చిందంటే ఇంకా అవునా? ఓకే, బిందు గారు వచ్చేయండి. మీరేమన్నా గెస్ట్ చేస్తారా? బాలయ్య కరెక్ట్. బి సెకండ్ శ్రీలీల. శ్రీలీల అనుకుంటున్నారు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? బాలకృష్ణ శ్రీయ అనుకున్నా మ్యామ్. శ్రియ. నో మ్యామ్, ఐడియా లేదు. తెలియట్లేదా? ఆ పర్పుల్ లిప్స్టిక్ వేసుకున్న అమ్మాయి ఎవరు? తెలియదు. ఓకే, మీ గెస్ అండి. నేను శ్రీలీలానే అనుకుంటున్నా. నాకు ఒక 10 నిమిషాలు పట్టింది కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసి. ఓకే, చూద్దాం. ఏ అయితే బాలకృష్ణ గారే కన్ఫర్మ్ గా. చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. yes it is బాలయ్య గారు. రైట్. అండ్ బి చూద్దాం. శ్రీలీలానా? ఇట్ ఈస్ శ్రీలీల. సో ఇప్పుడు మీరు ఒకటే కరెక్ట్ గా చెప్పారు కాబట్టి మీకు ఒకటే బెలూన్ పగలగొట్టే ఛాన్స్. మీరు శ్రీలీల కరెక్ట్ గా చెప్పారు కాబట్టి మీకు కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో రండి. 90 కాయిన్స్. సో శ్రీలీల కరెక్ట్ గా గెస్ట్ చేశారు కాబట్టి శిరీష గారు మీరు కూడా ఒక బెలూన్ పగలగొట్టొచ్చు. శ్రీలీల డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకే కాదు, మీకు కూడా లక్కీయే. 90 కాయిన్స్. అండ్ ఇప్పుడు మీ టర్న్, మీ క్వశ్చన్. సో ఏ కార్డ్ కావాలి చెప్పండి. 2. కార్డ్ 2 చూసేద్దాం. ఆప్షన్స్. ఎవరు వీళ్ళిద్దరు? పవన్ కళ్యాణ్. బి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ఏ రకుల్ ప్రీత్ సింగ్. ఏ రకుల్ అనిపిస్తుందా? ఓకే, మీకు? నో ఐడియా. ఏ బి పవన్ కళ్యాణ్ కరెక్ట్. ఏ మీకు ఎలా కనిపిస్తుంది? బేబమ్మ. యాక్చువల్ నేమ్ మర్చిపోయాను. బేబమ్మ అండ్ పవన్ కళ్యాణ్. బేబమ్మ అండ్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? ఓకే, నేను త్రిష అనుకుంటున్నాను. బేబమ్మ నేమ్ మర్చిపోయాను మేడం. సో ఏ కృతి శెట్టి అనుకుంటున్నారు. Yes, ma'am. ఓకే, మనకి ఒకవేళ కరెక్ట్ అయినా కాయిన్స్ ఏం రావు. వాళ్ళిద్దరి మధ్య క్వశ్చన్ నడుస్తుంది. శిరీష గారు చూసేద్దాము. ఆప్షన్ ఏ ఇట్ ఇస్ కృతి శెట్టి. ఓకే, బి చూద్దాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మీకు ఒక బెలూన్ పగలగొట్టే ఛాన్స్. రండి, కమ్. 60 కాయిన్స్. అనురాధ గారు ఇప్పుడు మీ టర్న్. రెడీ? 3 and 4. 4. కార్డ్ 4 ఓపెన్ చేద్దాం. వీళ్ళిద్దరు ఎవరు? ఏ రామ్ చరణ్. బి వచ్చి సమంత లాగా ఉంది. బి సమంత అనుకుంటున్నారు. ఓకే, మీరు రజనీ గారు? రామ్ చరణ్ జెనీలియా. రామ్ చరణ్ అండ్ జెనీలియా అనిపిస్తుందా మీకు? ఎస్. ఓకే, మీకు ఎవరిలా కనబడుతున్నారు? రామ్ చరణ్ సమంత. సమంతయేనా? నాకెందుకు ఇప్పుడు త్రిషలా కనబడుతుంది? లేదు కాదు. కాజల్ అగర్వాల్ అనుకుంటున్నా. ఏమో చూద్దాం. సో మీరేం చెప్పారు? ఏ వచ్చి రామ్ చరణ్ సమంత. మీరేమో జెనీలియా అన్నారు. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ రామ్ చరణ్. రైట్ ఆన్సర్. అండ్ బి చూద్దాం అనురాధ గారు. కాజల్ అగర్వాల్. నైస్ అనురాధ గారు, సూపర్ డాన్స్. ఒక బెలూన్ కూడా పగలగొట్టే స్కోర్ తీసుకెళ్ళిపోండి. ఓకే, 80 కాయిన్స్. రజనీ రెడీ? కార్డ్ 3 ఉంది. ఆ ఆప్షన్స్ చూసేద్దాం.
మహేష్ బాబు ఏ మేడం. ఓకే, ఆ కళ్ళు ఎవరివి? త్రిష్ ఆ? ఎవరు? త్రిష మ్యామ్. త్రిష అనుకుంటున్నారు. మీరు అనురాధ? కీర్తి సురేష్ అనుకుంటున్నాను. కీర్తి సురేష్ అనుకుంటున్నారా? మీరు? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్. నాకు రకుల్ లానే అనిపిస్తోంది. నాకు కూడా రకుల్ ప్రీతి అనుకుంటున్నా. రకుల్. రకుల్. ఓకే, అక్కడ ఒకవేళ రకుల్ కాకుండా మీరు అన్నట్టుగానే మీరు ఎవరి పేరు చెప్పారు? త్రిష. త్రిష. ఓకే, త్రిష ఉంటే మీకు కాయిన్స్ వస్తాయి. చూద్దాం. ఆప్షన్ ఏ అంటే మహేష్ బాబు. రైట్ ఆన్సర్. ఆప్షన్ బి రకుల్, కొత్త పెళ్లి కూతురు. ఓకే, సో రకుల్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఎవరు కరెక్ట్ గా గెస్ట్ చేయలేదు, మీరిద్దరు అయితే చేయలేదు. మనకు చేసిన ఉపయోగం ఉండదు. సో ఒక బెలూన్ పగలగొట్టచ్చు రజని. రండి. 80 కాయిన్స్. ఈ రౌండ్ నిజంగానే నాకు ఎక్కువ గిట్టుబాటు అయింది. 3 బెలూన్లు ఉండిపోయాయి చూడండి, చక్కగా 3 ఉన్నాయి హాయిగా. సరే, ఇచ్చేయండి పోనీ, ఏముంచుకుంటారు? ఎవరికి? మాకే, మేము పంచుకుంటాం. ఇస్తారు తలా ఒకటి ఇస్తారు. ఇచ్చేయండి. తర్వాత ఇస్తా. తర్వాత 80 కాయిన్లు కాదండి, ఇస్తా. ఇప్పుడండి. నెక్స్ట్ రౌండ్ లో మీదే ఆలస్యం తీసుకోవడం. ఓకే, ఈ రౌండ్ అయితే అయిపోయింది. ఇది అయిపోయేసరికి స్కోర్లు చూస్తే